దేవునికి స్తోత్రం. ఈ దిన స్తోత్రహరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. కీర్తనందం 62:8. ప్రియా స్తోత్రహరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు స్తోత్రార్హుడు, సమాధానకర్త ఆయనే. ఆయన వలనే మనకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే మన ఆశ్రయదుర్గం, ఆయనే మనకు ఆధారం, ఆయనే మన రక్షణాధారం. ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరించినప్పుడు మన జీవితంలో జయము విజయము కలుగుచున్నది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించవలెను. దాచబడిన పాపము, ఏ చిన్న పాపమును మన హృదయంలో నిలిచి ఉండనీయకూడదు. మన హృదయంలో ఉన్న దుఃఖమును, శోధనలు, అనుమానములను, పాపములను ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు ఖాళీ అయిన మన హృదయములను దేవుని సంతోషంతో, సమాధానంతోనూ, పరలోకపు ఆశీర్వాదంతోనూ మనల్ని నింపి బలపరిచి స్థిరపరచగల గొప్ప దేవుడు. విజయవంతమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించే మనకు సమాధానం గురించి, మనకి మేలు అనుగ్రహించగల మహిమాన్వితుడైన. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని ఎదురము కుమ్మరించమని విలాపవాక్యం మనకు తెలియపరుస్తుంది. కుమ్మరించడం అనగా ఖాళీ చేయుట. నీటితో నిండిన పాత్రను కుమ్మరించినచో దానిలో నీరంతయు కిందకు జారి ఆ పాత్ర ఖాళీ అవుతుంది. అలాగే మన హృదయములను దేవుని సన్నిధిలో ఖాళీ చేయాలి. అన్న ఎల్కన్న యొక్క భార్య, ఆమెకు పెన్నిన్న అనే సవతి కలదు. పెన్నిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ అన్నాకు పిల్లలు లేరు. అన్న పెన్నిన్న విసిగించుచు కోపం పుట్టించు వచ్చాను. కనుక అన్న భోజనం చేయక ఏడ్చున్నది. ఆమె భర్త ఆమెను వాదార్చలేకపోయాను. అనేక సంవత్సరంలో ఆమె ఫలించలేని స్థితి కొరకు దుఃఖించుచూ ఉన్నది. కానీ ఒకసారి ఆమె యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయమును కుమ్మరించింది. తన హృదయంలో ఉన్న దుఃఖమును, చింతను, పెన్నిన్నాపై తనకున్న కోపమును, అసూయను దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగింది. తన హృదయము స్థితినంతటినీ దేవుని సన్నిధిలో చెప్పుకున్నది. అవసరతలన్నింటినీ దేవుని సన్నిధిలో అడుక్కున్నది. ఈ విధముగా తన హృదయమును పూర్తిగా కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నది. హృదయమును కుమ్మరించి చేయు ప్రార్థనను, హృదయం యొక్క స్థితిని నంతటిని ఒప్పుకొని చేయు ప్రార్థనయే ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించినని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. అన్న తన హృదయంను దేవుని సన్నిధిలో కుమ్మరించిన తర్వాత అనేక సంవత్సరాలుగా ఆమెలో ఉన్న దుఃఖము, ఫలించలేని స్థితి ఆమెను విడిచిపోయాను. ఆమె హృదయం భారంతో, దుఃఖముతోనూ మందిరమునకు వచ్చాను. కానీ తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి సంతోషంతో, తేలికైన హృదయంతో తిరిగి వెళ్ళింది. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముగా ఉండటం మానేను అని వాక్యం తెలియపరుస్తుంది. నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఇటువంటి నూతన అనుభవంతో, నూతన ఆశీర్వాదాలతో తిరిగి వచ్చున్నావా? ఆయన సన్నిధిలో నీ హృదయం అంతటినీ కుమ్మరించున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నీ హృదయంను సంతోషంతో, ఆశీర్వాదంతో నింపుటకు ముందు నీ హృదయంలోని పాపమును, స్వార్థమును ఆయన సన్నిధిలో కుమ్మరించవలెను. నీ హృదయం అంతటినీ దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు తన ఆత్మకార్యం, అద్భుతమైన కార్యం జరిగించి మనకి జయ విజయమును గల జయశీలుడు, విజయము గల విజయశీలుడు ఆయన మాత్రమే. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుగాను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని వాక్యం సెలవిచ్చున్నది, మానవుని హృదయము తలంపులు, ఆలోచనలు, ఉద్దేశములు, నిర్ణయములకు నిలయము. ఒక హృదయ స్థితిని బట్టి అతని జీవిత స్థితి ఉండును. కైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నారు? ప్రభువుకి ఇప్పుడే మనస్ఫూర్తిగా మీ హృదయాలు ఆయనకి ఇవ్వండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించును. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ స్తోత్రహరుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను నాయన. మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇవ్వండి. బిడ్డలను జ్ఞాపం చేసుకుని అందించండి. మీ హస్తాన్ని బిడ్డలకు తోడించండి. మీ కార్యాన్ని బిడ్డలు దయచేసి మీ మేలుతో, వెలుగుతో, జయంతో బిడ్డలు నింపి బలపరి స్థిరపరిచి
విజయవంతన ప్రతి కార్యం బట్టి జరిగించి బిడ్డలకు సాక్షిగా నిలబెట్టమని వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.